What's up guys, my name is Shashank and for people who don't know, I am a commercial pilot as in I have the commercial pilot license and today we are going to review the aviation stuff and Tino na friend Jeevan, he is also out of aviation. iPad lo photos and maps atla open chesi pettanu. Let's get right into the video. We'll start with something very simple. Okay. మేము ఫ్లై చేసిన ఎయిర్పోర్ట్ బ్రో ఇది బేసిక్లీ ఇది రన్వే. సో దీని మీద ఒక నంబర్ ఉంది. ఈ నంబర్ ఏంటి? ఈ నంబర్ 6. ఇక్కడ 1 2 3 4 5 6 6 ఉన్నాయి. థ్రెషోల్డ్ బ్రో, దట్ ఈస్ 6 ఉన్నాయి కదా, అందుకని 6 వేసాడు అక్కడ. అప్పుడు ఇక్కడ 27 ఉంది, సో 27 లైన్స్ ఉన్నాయా? అంటే 6 into 3 కాదులే. ఓకే, సో బేసిక్లీ అయితే 9 ఇది 9 into 3 27. తప్పు, కానీ మ్యాథ్స్ పాస్ చేసావు. ఇక్కడ 17 ఎందుకు? అది నాకు తెలియదురా, అది ముందు చూపించాలి నువ్వు నాకు. ఇది 9 బ్రో, దిస్ ఇస్ 9 పర్ఫెక్ట్. ఓకే, ప్రతి రన్వేకి ఒక నంబర్ అసైన్ చేశారు కదా ఇక్కడ. సో వై డూ యూ థింక్ ఆ నంబర్స్ ఎందుకు వచ్చాయని అనుకుంటున్నావు? నాకు అర్థం కావట్లేదు, కానీ కొద్దిగా వైల్డ్ గెస్ చేయమంటే ఇప్పుడు ఇక్కడ పార్కింగ్ ఉంది కాబట్టి ఇలా వచ్చి అన్న ఎయిర్పోర్ట్ డిజైన్ కి దానికి సంబంధం లేదు బ్రో. దేర్ ఆర్ 36 నంబర్స్. ఓకే, 01 02 03 04 అట్లా దేర్ ఆర్ 36. సో రన్వే 9 అంటే దాని డైరెక్షన్ 90 degrees. 090 నార్త్ నుంచి ఈస్ట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 090 degrees కాబట్టి ఇట్స్ 90. సిమిలర్లీ 360 అయితే కంప్లీట్ నార్త్ అవుతుంది. 9 టేబుల్ చెప్పాను కదా నేను. 9 టేబుల్ అయినా కాదా చెప్పు బ్రో. ఎట్లా వస్తుంది అంటే అదే కదరా, 9180 అంటే యాక్యురేట్ గా లేదు కాబట్టి 170 తీసుకున్నాడు. కాదు బ్రో, 18 కూడా ఉంటుంది బ్రో. రన్వే 18 కూడా ఉంటుంది. మా రన్వే దరిద్రానికి అది కొంచెం పక్క జరిగి అట్లా పెట్టుకున్నాను. ఓకే, సో వీఆర్ ఆఫ్ టు అ డీసెంట్ స్టార్ట్. ఐ థింక్ యూ గాట్ ద నంబర్స్ ఆల్మోస్ట్ క్లోజ్ ఎనఫ్, సంథింగ్ హియర్ అండ్ దేర్. బట్ ఓకే, ఈ మధ్యలో మనకి హైవే, నేషనల్ హైవే మీద ఉన్నట్టు గీతలు కనిపిస్తున్నాయి కదా. వాట్ డూ యూ థింక్ దీస్ ఆర్? సో ఫ్లైట్ కి ముందు ఉంటే వీలు దీని మీద నుంచి వెళ్ళాలి. Crazy. This is basically indicating that lane అన్నమాట. Yeah. As long as your front wheel is on this line. Exactly. Nice, bro. You are going right. Yeah. Exactly. We are going correct. Malli right ante maaku. No, not that right. Right. It's called center line. ఓకే, ఇప్పుడు ఈ వైట్ లైన్స్ ఏవైతే ఉన్నాయో we call it the center line stripes. ఇవి ఎంత లెంత్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అంటే ఇది స్టాండర్డ్ గా ఉంటుందా ప్రతి ఎయిర్పోర్ట్ కి, లేదంటే స్టాండర్డ్ ఉంటుంది? కొంచెం అటు ఇటు చేంజ్ అవ్వచ్చు. దే హ్యావ్ దేర్ ఓన్ స్టాండర్డ్స్ మోస్ట్లీ. ఓకే, ఒక 20 feet 30 feet. ఓకే, యా, ప్లస్ 100 బ్రో. 120 feet. 120 feet ఏందన్నా? 120 feet బ్రో. ఓ, అంటే మనం ప్యాసింజర్ గా ఫ్లై చేస్తున్నప్పుడు మనకు తెలియకపోవచ్చు, ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఆ స్పీడ్ అంత స్పీడ్ లో వస్తుంది. మాకు కూడా తెలియదు. మేము అక్కడ ఫ్లై చేసేటప్పుడు అంత స్పీడ్ కోసం మాకే అర్థం కాదు 120 feet అని. అగైన్ ఐ మైట్ బి రాంగ్ బ్రోస్, దిస్ ఇస్ వాట్ ఐ రిమెంబర్ వేగ్లీ. అసలు హౌ కెన్ యూ బి రాంగ్ బ్రోస్? చెప్పేసి ఇదే ఇట్లాంటి మాట్లాడిన అందరు షెడ్ కి వెళ్ళిపోతున్నారు, నేను వెళ్ళిపోతాను. I think it's okay, but it's a decent guess for someone who hasn't looked into proper aviation stuff. I think it's a good guess. Okay, we'll go one step ahead. ఈ మొత్తం రన్వే లెంత్ ఎంత ఉండొచ్చు? ఒక 15-20 kilometers. 15-20 kilometers అంటే ఎంత వస్తుంది? నేను మ్యాథ్స్ లో వర్స్ట్ కాబట్టి గూగుల్ చేశాను. 49,000 feet అంట. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న దీన్ని నువ్వు ఇంకా దీన్ని బై 10 times తక్కువ చేసుకొని చెప్తే ఇట్ ఈస్ అరౌండ్ 4,000 feet. బట్ అగైన్ పెద్ద ఎయిర్పోర్ట్స్, పెద్ద రన్వేస్ ఏవైతే ఉంటాయి, దే కుడ్ బి యాజ్ లాంగ్ యాజ్ 10,000 feet, 12,000 feet. నైస్ బ్రో. నౌ విల్ లుక్ ఇన్ టు సమ్ బేసిక్ కంట్రోల్స్. లాస్ట్ టైం మా వాడిని నేను ఇన్స్ట్రుమెంట్స్ అడిగి సాగుకొట్టాను. ఇప్పుడు క్లచ్లు, గేర్లు. అరే ఏంట్రా ఇది? ఓకే, సో ఇక్కడ రఫ్ గా ఒక యూ సీ ద ఇన్స్ట్రుమెంట్ ప్యానల్ నో, ద కాక్పిట్, బేసిక్లీ ఎంటైర్ కాక్పిట్ ఆఫ్ Cessna 172. సో వాట్ డు యు థింక్ దీస్ టూ థింగ్స్ ఆర్? ఈ రెండు ఏమనుకుంటున్నావు? స్టీరింగ్ అదే కదా కార్ లో ఉండేది. అదే అంటే స్టీరింగ్ కార్స్ ఓకే, మనం కొంచెం ఫ్యాషన్ గా యోక్స్ అంటాం అనమాట. యోక్ నాట్ యోక్స్. నో యోక్స్ స్పెల్ ఇట్. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. మీరు కమెంట్ చేయండి తెలిస్తే. రెండు ఉంటాయి కదా కార్లు, ఒకటి పైలట్ ఒకటి కో పైలట్. కరెక్ట్ బ్రో, స్మార్ట్ బ్రో, క్రేజీ. మనం చిన్నప్పుడు కార్ నేర్చుకుంటాం కదా, నేర్చుకునేటప్పుడు ఆ పక్కన ఒక గుండుగడు కూర్చొని నేర్పించేటప్పుడు మనం ఎక్కడ పెంట చేస్తాం అని మనం రియాక్షన్ తీసుకునే ముందే బ్రేక్లు కూడా వేస్తుంటాడు చూడు. అవునవును, వాడి చేతిలో కంట్రోల్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, వాడి చేతిలో కూడా కంట్రోల్ ఉంటుంది, మన చేతిలో కూడా. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు కో పైలట్ పైలట్ గుండుగాడు. యా రే
ఓకే. సో ఒకవేళ నువ్వు పైకో కిందకో లెఫ్ట్ కో సో రైట్ కో ఈ వెళ్ళాలంటే యాక్ ని ఈ రెండు హ్యాండిల్స్ పట్టుకొని ఇలా అంటే ఇలా పైకి వెళ్తుంది, యా బ్రో ఇలా అంటే ఇలా కిందకి వెళ్ళిపోతాం. నైస్ మ్యాన్, యూఆర్ ఆల్మోస్ట్ దేర్. ఇంకేముంటుంది బ్రో బేసిక్లీ ఇలా కిందకి ఇలా పైకి కాకుండా ఇలా పైకి ఇలా ఓ యూ యా. ఓకే. సో వేర్ డు యూ థింక్ యాక్సిలరేటర్ ఈజ్? కింద ఏవో రెండు ఉన్నాయి అన్నా, కాలు పెట్టుకోవడానికి. అంతే బ్రో, మేమైతే కాళ్ళు పెట్టుకుంటాం జనరల్లీ. అది ఎయిర్ క్రాఫ్ట్ యాయింగ్ మూమెంట్ కంట్రోల్ చేస్తుంది బేసిక్లీ. అంటే యాయింగ్ మూమెంట్ అంటే ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ ఇట్లా వెళ్తుంటుందా, ఇప్పుడు ఇదొక మూమెంట్ ఇదొక మూమెంట్ ఇదొక మూమెంట్ ఇదొక మూమెంట్ అట్లాగే ఇదొక మూమెంట్ ఇదొక మూమెంట్. ఓకే. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఇంతకీ యాక్సిలరేటర్ ఎక్కడ ఉంది? యాక్సిలరేటర్ అసలు కాళ్ళ దగ్గర ఉండదు బ్రో. నాకు ఒక గన్ ఇస్తారా? ఈ నల్లగా ఇక్కడ ఒకటి చూస్తున్నావుగా, పట్టుకొని లాగాలి. అది నువ్వు ఆటోకే ఎక్కువ అలవాటు అయిపోయినట్టు, కానీ బట్ వెరీ క్లోజ్ బ్రో. నో, ద మోర్ యూ పుష్ ఇన్ ద ఫాస్టర్ ద ప్రొపెల్లర్ రొటేట్స్. ఓకే. ద మోర్ యూ పుల్ అవుట్ స్లోవర్ ద ప్రొపెల్లర్ రొటేట్స్. బట్ నువ్వు కంప్లీట్ గా లాగేస్తున్నందుకు ప్రొపెల్లర్ ఆఫ్ అయిపోదు. పక్కన రెడ్ కలర్ ఏదైతే ఉందో మిక్చర్ అని దాన్ని కూడా వెనక్కి లాగాలి, అప్పుడు కంప్లీట్ గా ఆఫ్ అయిపోతుంది. సో ఇప్పుడు యూ కెన్ బేసిక్లీ ఫ్లై, ఎగరేయచ్చు నువ్వు హ్యాపీగా. నన్ను వేసుకుంటారు బ్రో. బట్ సరదాగా ఫైనల్ గా నాకు నీ నుంచి ఒక ఒపీనియన్ కావాలి బ్రో. చాలా మంది ఫ్లైట్ ఆడబడతాడు అయిపోతాయి, ఫ్లైట్ కూలిపోతాయి, వెరీ డేంజరస్ అనుకుంటుంటారు. గాల్లో గాల్లో ఆగినప్పుడే డేంజరస్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? బట్ వాట్ డూ యూ థింక్ ఆర్ ద ఛాన్సెస్ ఆఫ్ ఎన్ ఇంజిన్ ఫెయిల్యూర్? ఇప్పుడు గాల్లో వెళ్తూ ఉంటాం కదా, పైలట్ కో పైలట్ తోలుతూ ఉంటారు, గాల్లో వెళ్తూ ఉంటాం. కరెక్ట్, వెళ్తుంటాం. గాల్లో జీవులు కూడా ఉంటాయి, లైక్ బర్డ్స్ స్ట్రైక్ అయిపోయినప్పుడు బ్లడ్ ఫ్యూయల్ కలిసిపోయి ఫెయిల్ అయిపోద్ది అనమాట. ఆ బ్లడ్ ఫ్యూయల్ మొత్తం మిక్స్ అయ్యి ఆ ఇంజన్ అనేది ఆగిపోతుంది. దట్ ఈస్ మోస్ట్ హ్యాపెనింగ్ సినారియో. Oh shit, I didn't see that coming. Okay. సార్ దీని క్లారిటీ, బర్డ్ స్ట్రైక్ అయినప్పుడు ఇంజిన్ ఫెయిల్ అవుతుందా అవ్వదా, బ్లడ్ మిక్స్ అవుతుందా అవ్వదా ఫ్యూయల్ తో చెప్పు. గైస్, బ్లడ్ ఫ్యూయల్ లోకి వెళ్ళదు, ఫ్యూలే వింగ్స్ లో నుంచి ఇంజిన్ లోకి వస్తూ ఉంటుంది. ఇంజిన్ లో దూరింది మళ్ళీ రిటర్న్ వెళ్ళి మళ్ళీ ఫ్యూల్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉండదు. ఐ థింక్ అవేర్నెస్ ఇస్ నీడెడ్ ఫర్ పీపుల్. సో ఇప్పుడు లైసెన్స్ ఇచ్చేస్తారు నాకు. దట్ ఈస్ నైస్. It's good. We did some really good ones with the controls. Yeah bro. Finally, knowledge వచ్చింది. ఇంకా అవ్వలేదా? కానీ థ్యాంక్స్ బ్రో. నువ్వు పోడు, లాస్ట్ లో పోడు, ఇప్పుడు సరదాగా అట్లా చూద్దాం. METAR, మెటార్ అని కనిపిస్తుందా? మెటార్ వాట్ ఎవర్ యూ వాంట్ టు ప్రొనౌన్స్ ఇట్, యూ గో విత్ ఇట్. ఈ లైన్ ఏదైతే ఉందో నీకు అసలు చూస్తే నీకేమనిపిస్తుంది? నన్ను ఓకే, మీరు కమెంట్ చేయండి తెలిస్తే. దీని గురించి ఇఫ్ యూ గైజ్ ఆర్ ఇంట్రెస్టెడ్ మనం ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేటరీ వీడియో చేసుకోవచ్చు. ఫర్ నౌ నేను ఎక్కువ టార్చర్ చేయకుండా లైసెన్స్ అయ్యో గంట సేపు కూర్చొని నీకోసం ఆన్సర్ చేస్తే లైసెన్స్ ఇవ్వలేవా నాకు? మేము 16 నెలలు అక్కడ నేను కనుక పొరపాటున ఇన్స్ట్రక్టర్ అయితే చేస్తాం. ఇన్స్ట్రక్టర్ అయిపోయింది. బట్ దీంతో పాటు అప్రోచ్ ప్లేట్స్ కొన్ని ఉన్నాయి మనకి, బాగా క్రేజీ ఇంట్రెస్టింగ్ ఉంటాయి, చూస్తేనే కళ్ళు తిరుగుతాయి. అది మన చేత మళ్ళీ చేపిద్దాం అనుకుంటే కమెంట్ చేయండి, చేద్దాం. బట్ హౌ వాస్ దిస్? ఆల్ గుడ్? దిస్ ఇస్ నైస్. యా బ్రో, లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఐ గాట్. ఓకే, నైస్. అక్కడక్కడ కొద్ది డీప్ గా వెళ్ళినప్పుడు నిద్ర వచ్చింది. బట్ ఎనీవేస్ ఓకేరా, సరే వెళ్ళొస్తాం. ఇంకా మీరు మాత్రం సబ్స్క్రైబ్, లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, నవ్వుకోండి. నేనైనా తప్పులు చెప్తే కమెంట్ చేయండి. నేను చూడండి, ట్రోల్ కూడా చేయండి పర్లేదు. రే వద్దురా ప్లీజ్ రా. ఐ రెస్పాండ్ టు యు గైస్. యా.